ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల సుగంధ సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుపతిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. స్నపన తిరుమంజనంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. దేవుని కడప క్షేత్రంలో ఈ నెల 19 నుండి బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో టీటీడీ జేఈఓ ఏర్పాట్ల పరిశీలన. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. 2026 ఏప్రిల్ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జనవరి 19 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, శ్రీ సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండ రామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర, నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర, నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిది ప్రేమము నీపై వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. ఆది దంపతులైన శివపార్వతులు కళ్యాణ మహోత్సవంలో నయన మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయం సంధ్య వేళ శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అంతకుముందు మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా శివపార్వతుల స్నపన తిరుమంజన సేవను భక్తిరసభరితంగా సాగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది.
కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి దేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి. ఇక శనివారం చల్లటి సాయంత్రం వేళ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును కమనీయంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓ వీరబ్రహ్మంకు అధికారులు, అర్చకులు సాదరంగ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు జేఈఓకు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టాలైన కళ్యాణోత్సవం, రథోత్సవాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి, టీటీడీ అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 28వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ వచ్చేసి 23వ తేదీన జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం. సో ఆ రథోత్సవం వచ్చేసి జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. దానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించి ఆల్ టీటీడీ వాళ్ళు, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా రథం సందర్శన చేసుకోవడము, దాంతోపాటు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీసు, తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించడము, ప్రసాదాలు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంకా మొత్తం ఈ యొక్క ప్రాంతానంతా కూడా డెకరేషన్ కూడా చేయడం జరుగుతుంది. గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో ఇక్కడున్న భక్తులందరూ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొనేసి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేష్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శనివారం సాయంత్రం పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ ఆండాల అమ్మవారిని వేర్వేరు తిరుచులపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అధికారులు, అర్చకులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల గుండా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. అక్కడ అర్చకులు పంచాయుధాలతో స్వామివారు జంతువులను వేటాడే ఘట్టాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ఘనంగా ఆస్థానం జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి మంగళ వాయిద్యాల నడుమ తిరుచులపై తిరునగరిలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామి ఆలయ పెద్దమాడ వీధులలో విహరిస్తూ ఆలయానికి చేరుకున్నారు. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జనవరి 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను జనవరి 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టిక్కెట్లు పొందిన వారు జనవరి 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. నేటి సాయంత్రం జరిగే అంకురార్పణతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీక్షా తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్లు, విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను, పరివార మూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం.
వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక రాష్ట్రం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రసన్న తీర్థస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందర దాసుల వారి ఆరాధన మహోత్సవాలు తిరుమల, తిరుపతిలలో వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఆరాధనల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది కళాకారులు విచ్చేసి భజనలు చేస్తూ శ్రీ పురందర దాసుల వారి కీర్తనలను రసరమ్యంగా ఆలపిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం తెల్లవారుజామున తిరుపతి గరుడ కూడలి వద్ద గల శ్రీ పురందర దాసుల వారికి పుష్పాంజలి సమర్పించారు. ముందుగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో కళాకారులు, స్థానికులు పురందర దాసుల వారి సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. అనంతరం పురందర దాసుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఆపై దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పురందర దాసుల వారి జీవిత చరిత్ర విశేషాలను వివరించారు. ఇలాంటి ఆరాధనా మహోత్సవాన్ని పుష్యమాస అమావాస్య దినము దీన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానములో పురందరదాసుల వంటి మహనీయులు దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు. కర్ణాటక సంగీత గంగోత్రి, కర్ణాటక సంగీత పితామహ అని చెప్పేసి ఖ్యాతి పొంది ఇప్పటికీ కూడా ఎందరో సంగీతం నేర్చుకునే వారికి ఒక దారి దీపం అన్నమాట. వీరు చూపినటువంటి ఆ దారి దీపమే సంగీతం ఇలా నేర్చుకోవాలా, రాగములో తాళములో దాన్నంతా సమకూర్చుకొని ఒక సంగీత శాస్త్రాన్నే నిర్మించి అలాంటి సంగీత కర్ణాటక సంగీత పితామహ అయినటువంటి పురందరదాసుల వారిని ఎంత కొనియాడినా తక్కువనే. వీరు 4,75,000 సంకీర్తనలను రచించి మానవాళికి అందించారు. అందులో అన్ని క్షేత్రములు తీర్థములు తిరిగారు. విశేషంగా తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడంతా కూడా ఒక మూట కట్టుకొని వచ్చేవారు కానుకలు. ఏం కానుక అన్నట్టయితే సంకీర్తనమనే కానుక. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూరహారతలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువదేర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా.
నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధిలో, అలాగే దిగువ అహోబిలంలోని అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి దివ్య ప్రాంగణంలో పార్వేట ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. సుమారు 45 రోజుల పాటు వివిధ గ్రామాల్లో ఈ సందర్భంగా శ్రీ అహోబిల నరసింహ స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరగనుంది. ఇందులో భాగంగా దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేక వాహనంపై పుష్పశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు విశేష ఆరాధనలతో హారతులు అందజేసి గ్రామోత్సవం జరిపారు. భక్తులు జయ జయ శ్రీ లక్ష్మీ నరసింహ నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకొని తరించారు. తెలంగాణలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో శ్రీ ఆండాలమ్మవారి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఆండాలమ్మవారిని వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన తరువాత ఆలయ ముఖమండపంలోని ఓయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించారు. మహామంగళహారతులు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది శివనామ స్మరణలతో మారుమోగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో మహాప్రదోషకాల అభిషేకాలను మహత్తరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేకోత్సవం జరిపి హారతులు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నందీశ్వరుని ప్రదోషకాల పూజల్లో పాల్గొని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దర్శించుకున్నారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండ దిగువ భాగంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పుష్యమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి తమలపాకుల అర్చన జరిపి హారతులు అందజేశారు. ఇక ఆలయం వెలుపల వేంచేసి ఉన్న ఆంజనేయుడి ఎడమ పాదం కింద శనీశ్వరుడు ఉంటాడని ఈ ఆలయ స్థల పురాణం. ఈ నేపథ్యంలో భక్తులు గర్భాలయంలో అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపల ఉన్న ఆంజనేయ స్వామివారి చెంత దోష నివారణార్థం పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఏటా కనుమ పండుగ పర్వదినాన కట్టాలమ్మ గ్రామోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి పూజలు నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వర్ణమయ గజపుష్పమాలలు, విద్యుత్ దీపాలతో చూడ చక్కగా ఏర్పాటు చేసిన ప్రభపై వేంచెపు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, కేరళ డ్రమ్స్, తప్పెటగుళ్ళు, భక్తుల విచిత్ర వేషధారణల నడుమ కట్టాలమ్మ గ్రామోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన రామాలయం భక్తులతో కళకళలాడింది. రామాలయ ప్రాంగణంలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో పాల్గొనే భక్తులతో పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. సకల దేవతా స్వరూపం గోమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో అష్టోత్తరాల సహితంగా పూజలు చేశారు. తరువాత వస్త్రం, దాణా అందజేసి హారతులు సమర్పించారు. భక్తులు గోవుకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ భజన బృందాలు ప్రదర్శించిన రామాయణ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి.
తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఏటా కనుమ పండుగ నాడు గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారు, శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివార్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై ఆసీనులై అడుగడుగున భక్తుల నీరాజనాలు అందుకుంటూ ఊరేగారు. అనంతరం కోలాహలంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు పాల్గొని దేవదేవులను సేవించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎర్రగుడిపాడులోని పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. మట్టిరాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని పార్వేట ఉత్సవాన్ని జరిపారు. ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో అశ్వవాహన సేవను నిర్వహించారు. చిత్తూరులోని నీవానది సమీపంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ప్రదోష కాలంలో ప్రదోషాభిషేకాలను మహత్తరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరులకు అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి పూమాలలను అలంకరించి నైవేద్యం, హారతులు అందజేశారు. నంద్యాల నగరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య నామంతో పులకించింది. నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి రథంపై కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు మంగళహారతులు అందజేసి స్వామి అమ్మవార్లకు రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామం చెరువులో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి చెరువు వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తెప్పలపై దేవదేవులను దర్శనం చేసుకుని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 83,576 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,173 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,07,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.